నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం జూన్కి సంబంధించి జాతీయ అంశాలను చర్చించుకుందాము. ముందుగా గుస్టేవ్ ట్రూ అవార్డు ఇది ఎవరికి ఇస్తారంటే బోట్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ సంవత్సరం భారతదేశానికి సంబంధించి కేరళ ప్రాంతానికి చెందిన ఒక బోట్ ఈ నామినేషన్స్కి సెలెక్ట్ అయింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆసియా నుండి ఎంపికైన ఏకైక సోలార్ ఫెర్రీ మన భారతదేశం నుండి ఎంపిక కావడం జరిగింది. అలా బోట్స్కి ఇచ్చే అవార్డు గుస్టేవ్ ట్రూ అవార్డు. గుస్టేవ్ అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆధారంగా ఇస్తారు, తన పేరు మీద ఇస్తారు. నెక్స్ట్, భారత్లో సింహాల గర్జన ఏదకంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో సింహాల గణన అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అందులో ఇటీవల సింహాల గణన విషయానికి వచ్చేసి భారతదేశంలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక గణన జరిగింది. అందులో భాగంగా ఇటీవల జరిపిన సర్వే ఆధారంగా భారతదేశంలో 674 సింహాలు ఉన్నాయి. అందులో గడిచిన 5 సంవత్సరాల్లో భారతదేశం యొక్క సింహాల యొక్క వృద్ధి రేటు 28.87% పెరిగింది. మరియు 1936 సంవత్సరం నుంచి భారతదేశంలో సింహాలకు సంబంధించిన గణన అనేది ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ జిల్లా ఈరోజు వార్తల్లో ఎందుకు నిలిచింది మనకి ఈ జూన్ నెలకు సంబంధించి అంటే కరోనా బారిన పడ్డ పేషెంట్స్ అత్యధికంగా ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుండి కనబడుతూ ఉన్నారు. అలా ప్రతి జిల్లాకి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి జిల్లాకి ఒక కోవిడ్ టెస్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఉత్తరప్రదేశ్ ఈ జూన్ నెలలో ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కరోనా టెస్ట్ ల్యాబొరేటరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు భారతదేశంలో పర్యావరణానికి సంబంధించి కాలుష్యం కారకాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి గైడ్లైన్స్ కానివ్వండి ఏవైనా కూడా ప్రతి సంవత్సరం మనకు ప్రతిసారి కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఒక సంస్థ ఇస్తుంది. ఈ సంవత్సరం మన భారతదేశంలో ఉన్న రైల్వేల అన్నిటిని కూడా రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ప్రాంతంలో ఉండే రైల్వే స్టేషన్స్ అన్నిటిని కూడా ఇది వర్గీకరణ చేసింది. అందులో భాగంగా ఆ రైల్వే స్టేషన్ల నుండి వచ్చే చెత్త ఏదైతే ఉంటుందో అంటే సీవేజ్ వాటర్, ఒక వేస్ట్ వాటర్ ఏదైతే ఒక్కొక్క రైల్వే స్టేషన్ వస్తాయో ఆ వేస్ట్ వాటర్ ఆధారంగా ఒక్కొక్క రైల్వే స్టేషన్ నుండి ఎంత వస్తుంది దాని ఆధారంగా రైల్వే స్టేషన్లు అన్నింటినీ కూడా ఒక వర్గీకరణ చేసింది. అలా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని 3 వర్గాలుగా రైల్వేలను కేటగిరీ చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల వార్తలు నిలిచింది. అలా అత్యధికంగా వాటర్ వేస్టేజ్ అనేది వచ్చే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్ కేటగిరీ కింద పెట్టడం జరిగింది. అలా తక్కువగా ఉండేవి గ్రీన్ కేటగిరీ, యావరేజ్గా ఉండేవి ఏవైతే ఉంటాయో అన్నీ ఆరెంజ్ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్, భారత రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒక గూడ్స్ రైలుని నడిపి వార్తలు నిలిచింది. సాధారణంగా రైల్వే గూడ్స్ రైలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎత్తు 3.5 మీటర్స్ ఉంటాయి. మనం దాని యొక్క ఎత్తును కనుక పరిగణిస్తే 3.5 మీటర్లు మాత్రమే ఉంటాయి ఏ గూడ్స్ రైలు అయినా కూడా. కానీ ఈ సంవత్సరం భారతదేశం జూన్లో ఒక గూడ్స్ రైలు దాదాపు డబుల్ ఎత్తులో ఉండే రైలు నడిపి వార్తలు నిలిచింది. దాని యొక్క ఎత్తు ఎంత అంటే 7.5 మీటర్లు. అలా భారతదేశము ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గూడ్స్ రైలు నడిపి వార్తలోకి ఎక్కింది, ప్రపంచంలోనే ఒక రికార్డుని నమోదు చేసింది. నెక్స్ట్, లూనార్ సరస్సు అంటాము. తరచూ లూనార్ లేక్ సంబంధించి భౌగోళిక శాస్త్రం నుండి రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నారు. లూనార్ లేక్ ఎక్కడ ఉంది అలాంటి ప్రశ్నలు. ఈ సంవత్సరం లూనార్ లేక్ సంబంధించి ఒక అంశం వార్తలు ఎందుకు నిలిచింది అంటే లూనార్ లేక్లో ఉండే వాటర్ ఎప్పుడైనా కూడా చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాల ఆధారంగా గ్రీన్ కలర్లో కనబడతాయి. కానీ ఇటీవల కొంతకాలంలో లూనార్ లేక్లోని వాటర్ అంతా కూడా లూనార్ సరస్సులోని వాటర్ అంతా కూడా పింక్ రంగులోకి మారింది. అలా పింక్ రంగులోకి మారడం అనేది ఆ చుట్టుపక్కల నివసించే బుల్ద్వానా ప్రాంతం, మహారాష్ట్రలోని బుల్ద్వానా ప్రాంతంలో లూనార్ లేక్ అనేది ఉంటుంది. అలా చుట్టుపక్కల నివసించే ప్రజలందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం జరుగుతుంది, లూనార్ లేక్ వాటర్ ఎందుకు పింక్ కలర్లోకి వచ్చిందని. అలా ఇటీవల గులాబీ రంగులోకి మారిన నీటి సరస్సు ఎక్కడ ఉంది అంటే లూనార్ లేక్ మహారాష్ట్రలోని బుల్ద్వానాలో ఉంది. నెక్స్ట్, DIAT అనే సంస్థ ఇటీవల ఒక డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేని తయారు చేసి వార్తలు నిలిచింది. మనం తరచూ చూస్తున్నాం COVID-19 పరిస్థితుల కాలంలో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క పరికరాన్ని, స్ప్రేలని, డిస్ఇన్ఫెక్టెంట్ టూల్స్ని కానివ్వండి అలా ఒక్కొక్క అంశంతో వార్తలు నిలుస్తున్నాయి. ఈ సంవత్సరం మనకి ఈ నెలలో జూన్లో DIAT అనే సంస్థ, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ సంస్థ అనన్య అనే ఒక డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేని తయారు చేసి వార్తలు నిలిచింది. ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ ఖచ్చితంగా అడుగుతారు. DIAT డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏ స్ప్రేని తయారు చేసింది, ఏ పేరుతో డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేని తయారు చేసి వార్తలు నిలిచింది అంటారు. అనన్య అనే పేరుతో తయారు చేసి వార్తలు నిలిచింది. నెక్స్ట్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వాలు ఎవరైతే ఉంటారో ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలు అన్నిటికీ కూడా ర్యాంకులను కేటాయిస్తారు. అత్యంత అద్భుతంగా ప్రతిభను చూపిస్తున్న యూనివర్సిటీలను ఒక కేటగిరీలా అలా చేస్తూ ఉంటారు.
ఈ సంవత్సరం కూడా కేంద్ర మానవుల మంత్రిత్వ శాఖ వారు విద్యా సంస్థలన్నింటికీ కూడా ర్యాంకులను కేటాయించారు. అందులో భాగంగా ఐఐటి మద్రాస్ ఈ సంవత్సరం అన్ని కేటగిరీలో విద్యా సంస్థల్లో అన్ని కేటగిరీలో కూడా మొదటి స్థానంలో ఉంది. మరియు యూనివర్సిటీల విషయానికి వస్తే ఐఐటి బెంగళూరు మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసింది. ఇది ఎప్పుడు యూనివర్సిటీల కేటగిరీలో. మరియు ఐఐఎం అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో ఉంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థలకు సంబంధించి భారతదేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసింది. మరియు ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కోటాలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఫస్ట్ స్థానంలో ఉంది. ఈ రకంగా ఇటీవల మానవ వనరుల శాఖ మంత్రి వారు రిలీజ్ చేసిన అవార్డు ఏవైతే ఉంటాయో స్థానాల గురించి రకరకాల విద్యా సంస్థల వార్తలు నిలిచినాయి. నెక్స్ట్, భారతదేశంలో బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనే ఒక అంశాన్ని ఇటీవల నీతి ఆయోగ్ ప్రస్తావించింది. స్వదేశీ సంస్థలకి చేయూతనివ్వడానికి, స్వదేశీ సంస్థలను స్వదేశీ విధానం ఆధారంగా మేక్ ఇన్ ఇండియాకి ఊతం ఇవ్వడానికి ఒక కొత్త రకమైన ట్యాక్స్ని భారత ప్రభుత్వం విధించాలి అని నీతి ఆయోగ్ ప్రస్తావించింది. దాని పేరే బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్. అంటే ఏంటంటే మనకు తరచూ దిగుమతి అయ్యే వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీ లాంటి ట్యాక్స్ ఆల్రెడీ వేస్తూ ఉంది ప్రభుత్వం. దానికి అదనంగా బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనేది వేస్తే విదేశీ వస్తువులపైన రేటు పెరుగుతుంది. ఆటోమేటిక్గా స్వదేశీ వస్తువుల యొక్క రేటు తక్కువ ఉండడం వల్ల మనకు డిమాండ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి ఇటీవల బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. దానికి సంబంధించి ఎవరు ప్రస్తావించారంటే నీతి ఆయోగ్. నెక్స్ట్, ఇటీవల ఒడిషా ప్రాంతంలోని మహానది పరివాహిక ప్రాంతంలో 500 సంవత్సరం క్రితం ఒక దేవాలయం బయటపడింది. ఎక్కడ బయటపడింది అంటే మహానది పరిసర ప్రాంతం. మహానది అనగానే గుర్తుంచుకోండి అభ్యర్థులు, ఒడిషాలో ఉంటుంది. ఒడిషాలో మహానది అంటే ఎక్కడ వచ్చినా కూడా ఒడిషాను గుర్తుపెట్టుకోండి. అలా నాయిగఢ్ అనే ప్రాంతంలో ఒక 500 సంవత్సరాల ఏళ్ల క్రితం నాటి దేవాలయం బయటపడింది. దీనిపైన పరిశోధన ఎవరు చేశారు, ఏ సంస్థ పరిశోధనలో భాగంగా ఇది బయటకు వచ్చింది అంటే ఇన్టాచ్ అనే సంస్థ పరిశోధనలో ఈ దేవాలయం బయటికి రావడం జరిగింది. ఇన్టాచ్ యాక్రోనిమ్ ఏంటో చూడండి. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ కల్చర్ హెరిటేజ్. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఇన్టాచ్ అనే సంస్థ ఆర్కియాలజీకి సంబంధించి కానివ్వండి పురాతన ప్రదేశాలపైన పరిశోధన చేస్తుంది, భారతదేశంలో ఉంటుంది. ఐఫ్లోస్ యొక్క యాక్రోనిమ్ అడుగుతాడు. ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్. సో అభ్యర్థులు ఎప్పుడైనా ఆ ఫుల్ ఫామ్లో కీవర్డ్ చూడండి. ఫ్లడ్ అంటే ఏంటి, మనకి వరదలకు సంబంధించిన ఒక వ్యవస్థ ఇటీవల ముంబై పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో మొట్టమొదటి ఐఫ్లోస్ కేంద్రం ఎక్కడ ఏర్పాటైంది అంటే చెన్నై. ఇప్పుడు రెండవ ప్రాంతంగా ముంబైలో ఏర్పాటు కాబడింది. దీని యొక్క ఉపయోగం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో తరచూ వరదలు అనేవి వస్తున్నాయి. అలా అర్బన్ పీపుల్ వరదల బారిన పడకుండా ముందుగానే ప్రికాషన్ ఇచ్చే వ్యవస్థని ఇటీవల బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది, ఐఫ్లోస్. నెక్స్ట్, కోతుల కోసం ఒక ప్రత్యేక పార్కుని ఏర్పాటు చేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం చెప్పింది. అలా కోతులు జనజీవన స్రవంతి, సింపుల్ చెప్పాలంటే మనుషులు నివసించే ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వస్తున్నాయి అనే ఉద్దేశంతో వాటికంటూ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అవి వాటి ఆవాసాల్లో ఉంటాయనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 6.25 కోట్ల రూపాయల బడ్జెట్ నుండి కేటాయించి ప్రత్యేకంగా శరావతి నదీ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతుంది. శరావతి నది అనగానే గుర్తు తెచ్చుకోండి, ఎత్తైన వాటర్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో జాగ్ ఫాల్స్, జోరసప్ప ఫాల్స్ అంటారు. ఆ నది పరివాహిక ప్రాంతంలో ఈ కోతుల కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం వార్తలో నిలిచింది. మరియు ఇటీవల కోవిడ్-19 పరిస్థితుల కాలంలో చాలామందికి కూడా వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలో ప్రభుత్వము షార్ట్ టర్మ్లో ఒక తాత్కాలికంగా కోవిడ్ కోచ్లని, రైల్వే శాఖకు సంబంధించి రైళ్ళని, బోగిలని ఆ హాస్పిటల్గా మార్చాయి. కానీ ఇటీవల ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని హాస్పిటల్గా మారుస్తూ ప్రభుత్వం కీలక అంశాన్ని ప్రకటించింది. అలా ఆధ్యాత్మిక కేంద్రాన్ని హాస్పిటల్గా మార్చి అతిపెద్ద కోవిడ్ కేర్ హాస్పిటల్గా చేస్తున్నట్టుగా చెప్పింది. ఆ ఆధ్యాత్మిక పేరు ఎక్కడ ఉంటుంది అంటే అది ఢిల్లీలోని రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఇకపై కోవిడ్ కేర్ హాస్పిటల్గా మారుస్తాము. అందులో దాదాపు 10,000 మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ఏకకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక కేంద్రం వార్తలో నిలిచింది. అది కోవిడ్ కేర్ మారుతుంది. అది ఎక్కడ ఉంది, ఢిల్లీలో. దాని పేరేంటి, రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రం. అదొకటి. నెక్స్ట్, ఇన్స్పేస్ అంటే ముందుగా యాక్రోనిమ్ చూసుకోండి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనే ఒక కొత్త సంస్థని భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మనం చూస్తాము స్పేస్ అనగానే గుర్తుకొచ్చేది ఇస్రో ఇప్పటి వరకు భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు చేస్తుంది. కానీ ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న ఇన్స్పేస్ అనేది భారతదేశం ఇటీవల కాలంలో అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థలకి
అవకాశాలు ఇస్తోంది. అందులో భాగంగా ఇటీవల ప్రైవేట్ సంస్థలకి పరిశోధనలు చేయడానికి ఇస్రో సహకారంతో ఇన్స్పేస్ అనే ఒక సంస్థ దానిపైన పర్యవేక్షణ చేయడానికి ఇటీవల భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి నాంది ఏంటంటే ఇటీవల ప్రైవేట్ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి అమెరికా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత భారతదేశం కూడా ప్రైవేట్ సంస్థలకి స్పేస్ రంగంలో పెట్టుబడులు కానివ్వండి, పరిశోధనలు చేయడానికి ఇస్తుంది. నెక్స్ట్, కుషీనగర్ విమానాశ్రయం. కుషీనగర్ అనగానే బుద్ధునికి సంబంధించి కల్చరల్ ప్రాంతాల్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా బుద్ధునికి సంబంధించిన కుషీనగర్ ప్రాంతము ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇటీవల ఈ కుషీనగర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ విమానాశ్రయ కేంద్రంగా మారుస్తున్నట్టు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కీలకమైన తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి క్యాబినెట్ తీర్మానం ఏదైతే ఉందో అది ఆమోదం కూడా పొందింది. కుషీనగర్ ఇటీవల వార్తలు నిలిచింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, సెక్షన్ 309 మోస్ట్ ఇంపార్టెంట్. భారత శిక్షా స్మృతి ఏదైతే ఉంటుందో ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 309 గురించి ప్రస్తావన ఏముంటుంది అంటే ఆత్మహత్య అనేది చాలా నేరం. ఏ వ్యక్తికైనా జీవించే హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చింది. కానీ ఆత్మహత్య చేసుకునే హక్కు మాత్రం ఎవరికి ఇవ్వలేదు. దానికి సంబంధించిన నిబంధనే సెక్షన్ 309. తరచూ ఎందుకు వార్తలు నిలుస్తుందంటే ఇటీవల బాలీవుడ్ యువ తార ఎవరైతే ఉన్నారో యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోవడం ద్వారా, అలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చనిపోవడం ద్వారా ఆత్మహత్యకు సంబంధించిన అంశం వార్తలు నిలిచింది. కాబట్టి ఆత్మహత్య నేరము అనే ఒక అంశం ఆధారంగా సెక్షన్ 309 అనేది వార్తల్లో నిలిచింది. యుక్తి 2.0 దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యంగ్ ఇండియా కంబాటింగ్ కోవిడ్ విత్ నాలెడ్జ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పోర్టల్. యుక్తి అనేది ఒక పోర్టల్. దానిని ఎవరు ఏర్పాటు చేశారంటే కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసింది. ఇది యంగ్ పీపుల్కి సంబంధించి నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడం, టెక్నాలజీ సంబంధించిన నైపుణ్యతను కల్పించడం దీని యొక్క బాధ్యత, ఈ పోర్టల్ యొక్క బాధ్యత. నెక్స్ట్, ఈ బ్లడ్ సర్వీసెస్. మనకు తెలుసు రక్తం అవసరం అనేది అవసరంలో ఉన్న వారికి మాత్రం తెలుస్తుంది. రక్తం కొంతమంది ఆపరేషన్ సమయంలో కానివ్వండి, యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి రక్తం యొక్క అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి రక్తం యొక్క అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు ఈ బ్లడ్ సర్వీసెస్ అనే ఒక యాప్ని రిలీజ్ చేశారు, హర్షవర్ధన్ గారు. సో ఆ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైతే రక్తం యొక్క అవసరం ఉంటుందో ఈ యాప్లో నమోదు చేసుకుంటే 12 గంటల లోపల 4 యూనిట్ల రక్తం అనేది అవసరాన్ని బట్టి తయారు చేస్తూ ఉంటారు. అంతే సింపుల్గా చెప్పాలంటే సరఫరా చేస్తారు, రక్తం అనేది సరఫరా చేస్తారు. అందులో భాగంగా ఈ యాప్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే ఈ రక్త కోష్ అనే సంస్థ ఈ యాప్ని రూపొందించింది, టెక్నాలజీని అభివృద్ధి చేసింది. సో అవసరంలో ఉన్నవారి రక్తాన్ని సరఫరా చేయడానికి కేటాయించబడ్డ యాప్ ఇది. పిఎం కేర్స్ ఫండ్ నిధులతో వెంటిలేటర్ల తయారీ చేపట్టే కార్యక్రమానికి ఇటీవల భారత ప్రభుత్వం అద్భుతమైన నాంది పలికింది. పిఎం కేర్స్ మనం కోవిడ్ కాలంలో రెగ్యులర్గా వింటున్నాం. దీనికి సంబంధించి యాక్రోనిమ్ ఖచ్చితంగా అభ్యర్థులు చూడండి. పిఎం కేర్స్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. పిఎం కేర్స్ దాదాపు 50,000 వెంటిలేటర్లను ఈ ఫండ్కి వచ్చిన ఏదైతే డబ్బులు ఉంటాయో దాని ద్వారా తయారు చేస్తున్నారు. 50,000 వెంటిలేటర్లు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా తయారు చేసి ప్రభుత్వ దవాఖానాలు ఏవైతే ఉంటాయో ఆ దవాఖానాలకి వెంటిలేటర్లని సరఫరా చేస్తున్నారు. ఎందుకు వెంటిలేటర్లు అంటే ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 కాలంలో శ్వాస వ్యవస్థ పైన దెబ్బ పడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి వ్యాధి బారిన పడ్డప్పుడు శ్వాస వ్యవస్థ అనేది చాలా క్షీణించిపోతుంది. అలాంటి వారికి కృత్రిమ శ్వాస అవసరం. కాబట్టి ఈ వెంటిలేటర్ల యొక్క అవసరం అనేది ఇటీవల కాలంలో ఏర్పడింది. అలాంటి వెంటిలేటర్లను పిఎం కేర్స్ ఫండ్ ద్వారా తయారు చేస్తున్నారు. నావిగేటింగ్ ద న్యూ నార్మల్ అనే ఒక క్యాంపెయిన్ ఇటీవల వార్తలు నిలిచింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే నీతి ఆయోగ్ చేస్తున్న ఒక అవగాహన కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు చూడండి లాక్డౌన్ కాలంలో ఉంది. లాక్డౌన్ 1.0, 2.0, 3.0, 4.0 అని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ కాలాన్ని విడతల వారీగా పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అన్లాక్ ప్రొసీజర్ అమల్లోకి వచ్చింది. అన్లాక్ 1.0, అన్లాక్ 2.0 అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కేసెస్ బయట ఉంటున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కుల యొక్క ఉపయోగం ఏంటి, సోషల్ డిస్టెన్స్ యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పేసి ప్రజలందరికీ అవగాహన చేయడానికి, పరిస్థితిని నార్మల్ తీసుకురావడానికి నావిగేటింగ్ ద న్యూ నార్మల్ అనే ఒక క్యాంపెయిన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నీతి ఆయోగ్ చేపట్టింది. నెక్స్ట్, మన భారతదేశంలో గోధుమ ఉత్పత్తి అనగానే గుర్తుకొచ్చేది పంజాబ్. సో పంజాబ్లో గోధుమలు చాలా అద్భుతంగా పండిస్తారు. చాలామంది రైతులు కూడా గోధుమ ఉత్పత్తిపైనే ఆధారపడి ఉంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో గోధుమ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో మధ్యప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. కానీ ఉత్పాదకతలో మాత్రం పంజాబే
టాప్లో ఉంది. ఉత్పాదకత అంటే సామర్థ్యాన్ని, ఒక భూమికి సంబంధించి సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి అంటే వేసిన పంట ఎంత భూమి నుండి ఎంత వస్తుందని చెప్తుంది. సో ఉత్పాదకత అనేది మాత్రం ఖచ్చితంగా పంజాబ్లోనే ఎప్పటికైనా ఉంటుంది. అలా ఫర్టైల్ సాయిల్స్ అనేవి గోధుమకు అనుకూలంగా ఉండడం వల్ల పంజాబ్ మొదటి నుండి కూడా గోధుమ ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఉత్పత్తిలో మాత్రమే మధ్యప్రదేశ్ టాప్లోకి వచ్చింది. నెక్స్ట్ నాగాల్యాండ్. ఇటీవల నాగాల్యాండ్ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని ఘర్షణల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నాగాల్యాండ్ని కల్లోలిత ప్రాంతంగా గుర్తించింది. కల్లోలిత ప్రాంతం అంటే ఏంటంటే కొన్ని ప్రాంతాలు దాదాపు రక్షణ బలగాల చేతిలో ఉంటాయి. అండ్ ఇటీవల చూడండి నాగాలాండ్కి సంబంధించి కుక్క మాంసాన్ని కూడా నిషేధించింది నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం. అదొకటి కూడా నాగాలాండ్ సంబంధించి ఇంపార్టెంట్. ఇటీవల ఏ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా గుర్తించింది అంటారు కేంద్రం? నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రం. నెక్స్ట్ పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒడిశాలో జరుగుతుంది. పూరి జగన్నాథ రథయాత్ర ఈసారి ఖచ్చితంగా బిట్ వస్తుంది. సో ప్రతి సంవత్సరం రథయాత్ర అనేది కొన్ని లక్షల మంది హాజరయ్యే రథయాత్ర ఈసారి కోవిడ్-19 కాలంలో చాలా వరకు కూడా సుప్రీంకోర్టు చుట్టూ తిరిగింది ఈ రథయాత్రకు సంబంధించిన అనుమతులు. చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే షరతులతో కూడిన అనుమతులతో కేవలం పూజారుల మధ్యలో మాత్రమే ఈ రథయాత్రలను చేయాలి అనే ఉద్దేశం, భక్తులు లేకుండా రథయాత్రకి అనుమతి ఇవ్వడం జరిగింది. సో పూరి జగన్నాథ రథయాత్రకి సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. భక్తులు లేకుండా జరిపే రథయాత్ర జరిగింది. అండ్ బహిరంగ ప్రదేశాల్లో పొగాకు అమ్మకాన్ని నిషేధించింది జార్ఖండ్ ప్రభుత్వం. ఎందుకు అంటే పొగాకు నోట్లో వేసేసుకొని నమలం కానివ్వండి, దానివల్ల ఉమ్మడం కానివ్వండి, ఇప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి కరోనా అనేది ఎట్లా వస్తుందంటే నోటి నుండి కానివ్వండి, తుమ్మినప్పుడు కానివ్వండి, దగ్గినప్పుడు కానీ వచ్చే డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రాప్లెట్స్ ఆధారంగానే ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి సంక్రమిస్తుంది. అందుకే మనం మాస్కులు కట్టుకుంటున్నాం. అలాంటి ప్రక్రియను మొత్తం కూడా నిషేధించడానికి జార్ఖండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు కానివ్వండి, గుట్కాలు కానీ ఏవి కూడా అమ్మకూడదు అని కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. సో ఇటీవల ఇది ఒక పట్టణ హామీ పథకం. గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అనేది పట్టణ ఉపాధి హామీ పథకం. అంటే ఏంటంటే మనం చూస్తున్నాం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 ఏం చెప్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించే ఒక పథకం. ఈ రోజున పట్టణ ఉపాధి కల్పించే పథకాన్ని జూన్ 20వ తేదీన తెలివార్ అనే ప్రాంతము కగేరియా జిల్లాలో బీహార్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. భారతదేశం మొత్తం కూడా ఈ పథకం ఏదైతే ఉందో ఈ రోజ్గార్ అభియాన్ అనేది అమలు కాదు. ముందుగా 6 రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతుంది. వాటిని ఒకప్పుడు మనం ఏం చెప్పేవాళ్ళం అంటే బీమారు స్టేట్స్ అంటాము. 6 రాష్ట్రాల్లో 116 జిల్లాలో మాత్రమే ఈ పథకం అమలవుతుంది. 6 రాష్ట్రాల పేర్లు ఏంటంటే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, బీమారు స్టేట్స్. నెక్స్ట్ ఫ్యాబీ ఫ్లూ అనే పేరుతో ఇటీవల గ్లెన్మార్క్కి సంబంధించిన కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఇటీవల ఫ్యాబీ ఫ్లూ అనే పేరుతో ఒక కోవిడ్-19ని కోవిడ్-19 తగ్గించే మందులు తయారు చేయడం, ట్యాబ్లెట్ తయారు చేస్తున్నట్టుగా వార్తలు నిలిచింది. దానికోసం ఫావిపిరావిర్ అనే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని ఆధారంగా తీసుకుంది. అలా ప్రస్తుతం కోవిడ్-19 కాలంలో రకరకాల ఫార్మా కంపెనీలు వార్తలు నిలుస్తున్నాయి. గ్లెన్మార్క్ కంపెనీ యొక్క ఔషధం ఏంటి? ఫ్యాబీ ఫ్లూ. దాని యొక్క ఆధారం ఏంటి? యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఫావిపిరావిర్. నెక్స్ట్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ సంస్థ చిన్నపిల్లలకు సంబంధించి చాలా అంశాల విషయంలో ప్రక్రియలు చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లలను కాపాడడానికి బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇటీవల యూనిసెఫ్ ఈ కోవిడ్-19 కాలంలో చాలామంది కూడా ఉపాధి కోల్పోవడం ద్వారా కొంతమంది ఉపాధి కోల్పోయిన వారి పిల్లలపైన వారిని రక్షించే బాధ్యత ఉంది. అందుకోసం చైల్డ్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు జరగకుండా ఏం చేసింది అంటే యూనిసెఫ్ రైల్వేస్ సంబంధించి ఆర్పిఎఫ్తో ఏకమైంది. అంటే ఆర్పిఎఫ్తో ఒక ఒప్పందంకు దుర్చుకుంది. భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని సోనాపూర్ ప్రాంతంలో ఆర్పిఎఫ్ పోలీసులకు 5 రోజుల పాటు ఒక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఆధారంగా భారతదేశంలో చైల్డ్ ట్రాఫికింగ్ జరగకుండా వీళ్ళు కాపాడుతారు అనే ఉద్దేశంతో యూనిసెఫ్ ఆర్పిఎఫ్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. రతన్ లాల్, సో మోస్ట్ ఇంపార్టెంట్, 2020 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు గ్రహీత. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ సంవత్సరము రతన్ లాల్కి ఇవ్వడం జరిగింది. తను యుఎస్ఏకి సంబంధించి ఈ అవార్డును పొందడం జరిగింది. ఇటీవల తను మృత్తికలపై విపరీతంగా ప్రయోగాలు చేశాడు. మృత్తికలకు సంబంధించి ఆహార ధాన్యాలపైన కానివ్వండి, మృత్తికల సంరక్షణ కానివ్వండి, ఇలాంటి వాటిపైన ఆహార నాణ్యతను పెంచడం, ఆహార ఉత్పత్తిని పెంచడానికి చాలా పరిశోధనలకు గుర్తుగా రతన్ లాల్కి ఒక ఫుడ్ ప్రైజ్ అనేది ఈ రోజున వార్తల్లో ఉంది. 2020 వరల్డ్ ఫుడ్ ప్రైజ్.
నెక్స్ట్ నాబార్డ్. ఇటీవల నాబార్డ్ సంస్థకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1982లో ఏర్పడింది శివరామన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రీఫైనాన్సింగ్ కల్పిస్తుంది గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చెందించడానికి. దానికి సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి జనరల్ మేనేజర్గా, స్టేట్ చీఫ్ మేనేజర్గా వై కృష్ణారావు గారు నియమితులయ్యారు. మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. సో ఈ సంస్థకి ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. ఇది ఒక అంశం కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన ఇంకొక అంశము సత్యభామ పోర్టల్. సత్యభామ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే మైనింగ్కి సంబంధించింది. సత్యభామ పోర్టల్ యొక్క అక్రోనిమ్ చూడాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్ అనేది సత్యభామ యొక్క ఫుల్ ఫామ్. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే మైనింగ్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ భారత ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్లను తయారు చేయాలన్నా, టెక్నాలజీ ఇవ్వాలన్నా కూడా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేది ఇస్తుంది. ఈ సత్యభామ పోర్టల్ కూడా టెక్నాలజీని అందించింది ఎవరంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు ఇచ్చారు. మరియు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్ ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్-19 కాలంలో చాలా కాలం కూడా లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రానున్న కాలంలో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ చేసింది. అందులో ముఖ్యంగా భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రము ఆన్లైన్ ద్వారా మద్యం విక్రయించడం. సో డోర్ డెలివరీ మద్యం ఇస్తారన్నట్టు. సో దీనికోసం అమెజాన్ కంపెనీతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వెస్ట్ బెంగాల్లో ఉన్న జనాభా ఆధారంగా అమెజాన్ చాలా పెట్టుబడులు వెస్ట్ బెంగాల్లో పెట్టింది అమెజాన్ బ్రాంచెస్ కోసము. అలా ఒక ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా ఇంటింటికి కూడా ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి డోర్ డెలివరీ ద్వారా మద్యం అమ్మకం అనేది ఇస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 మద్యపాన నిషేధం గురించి చెప్తుంది. నెక్స్ట్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పథకం. అది జార్ఖండ్ ప్రభుత్వం రూపొందించింది. సో అర్బన్ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ పథకము జార్ఖండ్ ప్రభుత్వం రూపొందించింది. దీన్ని ముఖ్యమంత్రి శ్రామిక్ షహరీ రోజ్గార్ మంజూరీ యోజన అనే పేరుతో ఇటీవల వార్తల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి శ్రామిక షహరీ రోజ్గార్ యోజన, కర్మ యోజన అనే పథకంతో. అండ్ నెక్స్ట్ అంబుబాచి మేళా ఉత్సవాలు ఈ సంవత్సరం జరగనుండేవి ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏ ప్రభుత్వం అంటారు? అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా అంబుబాచి మేళా అనేది అంగరంగ వైభవంగా అస్సాంలో జరుగుతుంది. ఏ దేవతకి సంబంధించి అంటారు? కామాఖ్య మాత. సో ఒక ఉమెన్హుడ్కి సంబంధించిన ఫెస్టివల్ ఇది, మాతృత్వానికి నిదర్శనంగా జరుపుకునే పండుగ. అలాంటి అంబుబాచి మేళాని ఈ సంవత్సరము జరపకూడదు అని చెప్పేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందుకోసం అని చెప్పేసి ఇటీవల వార్తలు నిలిచిన పూరి జగన్నాథ యాత్ర మరియు అంబుబాచి మేళా ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పతంజలి నుండి ఇటీవల ఒక వివాదాస్పదమైన అంశం వచ్చింది. కొరోనిల్ మరియు స్వసరి అనే పేరుతో కరోనాని నయం చేసే మందుగా ఫస్ట్ విడుదల చేశారు. కానీ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ జోక్యంతో దీనిని రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధంగా మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. కరోనిల్ మరియు స్వసరి ఏ సంస్థ తయారు చేసింది అంటే పతంజలి. నెక్స్ట్ కోవిడ్ కేర్ కోచ్లు. అంటే సింపుల్ చూడండి, మనకు కరోనా పరిస్థితుల కాలంలో ఆసుపత్రుల యొక్క అవసరం చాలా ఏర్పడింది. ఇప్పటికిప్పుడు కోవిడ్-19 బారిన పడ్డ వాళ్ళని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి హాస్పిటల్ రెడీగా లేవు, బెడ్లు ఖాళీగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రైల్వేలో ఆధ్వర్యంలో ఉన్న కోచ్లు ఏవైతే ఉన్నాయో బోగీలు వాటన్నిటిని కూడా కోవిడ్ కేర్ కోచ్లుగా మార్చింది. అలా కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న పేషెంట్స్కి వైద్యం ఇవ్వడానికి భారత రైల్వేలు దాదాపు 5231 బోగీలను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని కేటాయించింది. అలా కోవిడ్ కేర్ కోచ్లు ఎవరికి ఉద్దేశపడి అంటే కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వ్యక్తులకి దీనిలో ట్రీట్మెంట్ ఇవ్వడం చేసింది. అలా భారత రైల్వేలు ముందుకొచ్చాయి. అండ్ నెక్స్ట్ కోవిడ్ బీప్. ఈ కోవిడ్ బీప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కంటిన్యూస్ ఆక్సిజనేషన్ అండ్ వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ అండ్ బయోమెడ్. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే ఇది కోవిడ్కి సంబంధించి కొన్ని లక్షణాలను చూపించి అలర్ట్ చేస్తుంది. అలా దీన్ని ఎవరు రూపొందించారంటే ఈసీఐఎల్ సంస్థ మరియు ఈఎస్ఐసి హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనం వార్తలు నిలిచిన వ్యక్తులు, అంతర్జాతీయ అంశాలు చూద్దాం. థ్యాంక్ యూ.